శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. వృషభ రాశి మిత్రులారా, 2025 సంవత్సరం మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో గురుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఒడిదుడుకులు ఉంటాయి. మరోవైపు రాహుకేతుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో పెట్టుబడులకి కాస్త దూరంగా ఉండాలి. అయితే గురు భగవానుడు మే నెల నుంచి లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో ప్రయోజనాలు బాగా కలుగుతాయి విద్యార్థులకి. మరోవైపు శని మార్పు వరకు కర్మస్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. గురువు అనుగ్రహంతో మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగ, విద్య, ఆర్థిక పరంగా అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. కెరీర్ పరంగా కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలింగ్ లెటర్స్ వస్తాయి. ఈ రాశి వారు శనిదేవుని 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో పాటు మీనంలోకి ప్రవేశించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకి మంచి మంచి ఆఫర్లు, విదేశాల్లో ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీకు రావాల్సిన అప్పులు తీరుతాయి. మీరు ఇవ్వాల్సిన అప్పులు కూడా తొలగించుకుంటారు. గురువు యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి. గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు, లాటరీ లేదా షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగం వారికి కలిసి వస్తుంది. బుధుడి ప్రభావంతో డబ్బులు మిగిలిపెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే నెల ఈ రాశి వారికి కేతు 5వ స్థానంలో ఉంటాడు. ఈ కాలంలో కాస్త ప్రతికూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అపార్థాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉంటుంది. ఆరోగ్యపరంగా శనిదేవుని యొక్క ప్రభావం, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. అయితే మార్చి తర్వాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వివాహ జీవితంలో ప్రేమికులు కానీ, భార్యాభర్తల మధ్య కానీ కొత్త ఏడాదిలో గురుడు అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. కేతు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు, అద్భుతంగా ఉంటారు. కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడుతున్నాయి మీకు గురు ప్రభావంతో. 2025లో మిథునంలో ప్రవేశించిన వృషభ రాశికి సానుకూలంగా ఉండడం ఈ కాలంలో వివాహం కాని వారికి వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ఇల్లు కొనుక్కోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. కర్మస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం పుంజుకుంటుంది. పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోతుంది. మార్చి తర్వాత శనిదేవుని 10వ స్థానం మారడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఈ వృషభ రాశి వారికి విద్యార్థులు మంచి అవకాశాలు వస్తున్నాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో పాటు విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక టూర్ వెళ్ళడం లాంటిది జరుగుతుంది. ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉంటుంది. డాక్టర్స్ లేదా ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకనూ మీకు అన్ని రకాల అద్భుతాలు జరగడానికి, అన్ని రకాల మేలు జరగడానికి కరుంగాలి, అద్భుతమైన అతి శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలుగా అనుగ్రహం పొందండి. విజయోస్తు. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. విజయోస్తు.